హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ వాళ్ళ అత్తయ్య పల్లవి వాళ్ళు బారసాల కార్యక్రమానికి వస్తూ ఉంటారు. అక్కడున్న అత్తయ్య అయితే ఈ చైన్ తీసుకొని వెళ్ళి ఆ బాబు మెడలో వెయ్యమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవన్నీ అయితే సరే అత్తయ్య అని చెప్పేసి ఆ బాబు మెడలో వేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వాళ్ళ అమ్మ అయితే దాన్ని తీసేసి పారేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అది చూసిన పల్లవి అయితే, ఏంటి మా అక్క బాబు మెడలో చైన్ వేస్తూ ఉంటే మీరు ఎందుకు ఇలా విసిరేశారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడున్న బాబు వాళ్ళ అమ్మ అయితే, ఎందుకు ఈ అమ్మాయి ఎలా పుట్టిందో ఎవరికి పుట్టిందో తెలియదు, తల్లిదండ్రులు కూడా ఎవరో కూడా తెలియదు, అలాంటి నా బిడ్డను చేసేద్దాం అనుకుంటుందా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నా బిడ్డను నీలాగా అనాథగా చేద్దాం అనుకుంటున్నావా? ఆశీర్వదించడానికి వీళ్ళే ఏదో పిలిచాము అని వచ్చేస్తావా ఏంటి ఇక్కడికి అని చెప్పేసి నానా మాటలు అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వాళ్ళ అత్తయ్య అయితే మర్యాదగా నోరు ముయ్యి, ఏం మాట్లాడుతున్నావు? నా కోడలు కోసం ఇలా మాట్లాడడానికి నీకు మాట్లాడుతున్నావు నువ్వు? నా కోడలు గురించి అట్లా మాట్లాడడానికి సిగ్గుగా లేదా? నోరు ముయ్యు అని చెప్పేసి అక్కడున్న అవని అయితే, అత్తయ్య మీరేమీ మాట్లాడొద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవనిని చూసి, ఏం మాట్లాడొద్దంటావేంటి అవని? వీళ్ళ నోర్లకి అడ్డు అదుపు లేదు, ఏం మాట్లాడితే అదే మాట్లాడిస్తున్నారు, ఏ మాటకి వస్తే ఆ మాటే మాట్లాడిస్తున్నారు, వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నేను ఇప్పుడే చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పల్లవి అయితే చాలా కోపంగా వాళ్ళ అత్తయ్యని చూస్తూ ఉండిపోతుంది. అక్కడున్న అవని మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది.